గాజువాకలో జరిగిన మౌనిక మర్డర్ కేసులో కొన్ని నిజాలైతే బయటపడినాయి అన్నమాట. అవేంటో నేనైతే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నా ఫస్ట్ వీడియో అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అంటే దాని రిలేటెడ్ వీడియో అన్నమాట ఇది. ఈ రోజే కొత్తగా ఒక వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో అయితే కొన్ని నిజాలైతే బయటపడినాయి అన్నమాట. దాని గురించి మీకు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అసలు ఇన్వెస్టిగేషన్‌లో కొన్ని నిజాలైతే బయటపడినాయి అన్నమాట. రవీంద్ర అనే పర్సన్ అసలు ఎక్కడ మర్డర్ చేసిండు? అసలు ఎందుకు మర్డర్ చేసిండు? అసలు పెళ్లయిందన్న విషయం ముందే తెలిసిందా? తన భార్యకి లేదా? అంటే ఐ మీన్ ఎవరైతే లవ్ చేస్తున్నారో తనకి ముందే తెలుసా ఈ మౌనిక అనే పర్సన్‌కి లేదా అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో డీప్‌గా మాట్లాడుకుందాం. సో, రవీంద్ర ఎప్పుడైతే తన భార్య కడుపుతో ఉందన్నమాట. మనం బిఫోర్ వీడియోలో మాట్లాడుకున్న విషయం ఏంటంటే తనకి 6 మంత్స్ బాబు అందుకోసమే వాళ్ళ ఇంటికెళ్ళిందని చెప్పి అయితే మనం మాట్లాడుకున్నాం. అదైతే కాదు. తను ఇప్పుడు ఒక కడుపుతోని ఉందన్నమాట. దానివల్ల తనైతే వాళ్ళ పుట్టింటికైతే వెళ్ళడం జరిగింది. బయటపడిన అన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే నెంబర్ 1 ముందు వీడియోలో మనం డిస్కస్ చేసినట్టే మౌనిక అనే అమ్మాయి రవీందర్‌కి సోషల్ మీడియాలో అయితే పరిచయం కావడం జరిగింది. సో, కాకపోతే పరిచయం అయినప్పటి నుంచి మొదలుపెట్టుకుంటే రవీంద్ర అనే పర్సన్‌కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన విషయం మాత్రం మౌనికకి అస్సలు చెప్పకుండా మేనేజ్ చేసి తనతోని తిరగడము, బయటికెళ్ళడం ఇవన్నీ జరిగినాయన్నమాట. ఇలా తిరిగిన కొన్ని రోజుల తర్వాత మౌనిక వచ్చేసి పెళ్లి చేసుకోమని ప్రెషర్ అయితే పెట్టడం జరిగిందన్నమాట. ఎందుకంటే తనకి ఐ లవ్ యూ అని చెప్పడం, నిన్నే ప్రేమిస్తా, నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి చాలా రకాలుగా తననైతే మభ్యపెట్టి వాడుకోవడం అయితే జరిగిందన్నమాట. సో, కొన్ని రోజుల తర్వాత వచ్చేసి మౌనిక తన మీద చాలా ప్రెషర్ అయితే పెట్టింది. కానీ హైలైట్ మ్యాటర్ ఏంటంటే తనకు మ్యారేజ్ అయిన విషయం మాత్రం మౌనికకి ఇప్పటి వరకు కూడా చెప్పలేదన్నమాట. రీసెంట్‌లీ అసలు ఏం జరిగిందంటే తను పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఇతను ఒక్కటే ప్లాన్ చేసుకున్నాడు. మౌనిక అనే పర్సన్‌ని పిలిపించుకోవాలి, తనని మర్డర్ చేసేయాలని చెప్పి ప్లాన్ అయితే చేసుకున్నాడు. కానీ దీంట్లో మ్యాటర్ ఏంటంటే ఇతను వీళ్ళ ఇంటికి పిలిపించుకోకుండా వీళ్ళ ఫ్రెండ్ అంటే జస్ట్ వీళ్ళ రూమ్ దగ్గర నుంచి 100 మీటర్ డిస్టెన్స్‌లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ రూమ్‌కి అయితే పిలిపించిందన్నమాట. ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న తన ఫ్రెండ్‌కి అయితే అసలు ఈ మ్యాటర్ ఏం తెలియదు. జస్ట్ లాక్ అక్కడ పెట్టి పోరా నాకు పనుంది. నేను నీ రూమ్‌లో కాసేపు స్పెండ్ చేస్తానైతే చెప్పడం జరిగింది. సో, దానివల్ల ఆ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి ఏం చేశాడు, తాళం అయితే యథావిధిగా అక్కడ పెట్టి పోవడం జరిగింది. ఈ రవీందర్ అనే పర్సన్ ఎంత దారుణంగా ఆలోచించిండో మీరు చూడండి. ఒకవేళ మౌనిక అనే పర్సన్‌ని అంటే ఆ అమ్మాయిని గనుక వీళ్ళ ఇంటికి తీసుకొనొస్తే తనతోని కనీసం ఒక అర్ధగంటనైనా హ్యాపీగా ఉండకుండా అవుతదేమో సిట్యుయేషన్. అంటే పెళ్లయిందని చెప్పి విషయం బయట పడతది కదా! సో, ఈ విషయం బయట పడకుండా మేనేజ్ చేసి దాని తర్వాత చంపుదాం. అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక అర్ధగంట స్పెండ్ చేసిన తర్వాత అటాక్ చేసి చంపుదాం అని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాడు కాబట్టే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్‌కైతే తనని పిలిపించిండనమాట. వీళ్ళ ఫ్రెండ్ రూమ్‌లోకి మౌనిక వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తనతోనే హ్యాపీగా స్పెండ్ చేసి డైరెక్ట్ మ్యాటర్‌లోకి వచ్చిందనమాట. అంటే తనకు మ్యారేజ్ అనే విషయం, తనకు మ్యారేజ్ అయ్యి తన ఇప్పుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉన్న విషయం ఇది మొత్తం బయట పెట్టడం జరిగింది. అసలు ఎందుకు బయట పెట్టిండంటే ఈ మ్యాటర్ తెలిసిన తర్వాత తన రియాక్షన్స్ ఎట్లుంటాయి? అంటే ఓకే నార్మల్ ఇట్స్ ఓకే అని టేక్ ఇట్ ఈజీ లాగా అంటే నేను లైట్‌లే అని చెప్పి తీసుకుంటదా? లేకపోతే ఇంకేమన్నా చేస్తదా అని చెప్పి అయితే తను చెప్పడం జరిగింది. సో, చెప్పిన తర్వాత తన రియాక్షన్ ఇంకెట్లుంటది 100% లవ్ చేసి తనే ప్రాణం అనుకోని తన కోసం ఇంకేదైనా చేయడానికి ఇంత దూరం వస్తే, ఇప్పుడు తీరా చూస్తే మ్యారేజ్ అయిందని చెప్తే ఏ అమ్మాయి అయినా ఒప్పుకోదు కదా! సో, మౌనిక కూడా గట్టిగా అరవడం, ఆ అరుస్తుంటే ఈ రవీందర్ అనే పర్సన్ ఏం చేశాడు గట్టిగా ఎళ్లి తన నోరు ముయ్యడం. మూసిన తర్వాత కూడా తను ఇంకా గట్టిగా అరుస్తుంటే పక్కన వాళ్ళు ఎవరైనా వింటారేమో అని ఇతనేం చేశాడు డైరెక్ట్ కాలు తీసుకుపోయి తన మెడ మీద పెట్టి తొక్కి చంపడం జరిగింది. చంపిన తర్వాత తనకేం చేయాలో అర్థం గాక ఏదైతే లాకేసి మళ్ళా వాళ్ళ ఫ్రెండ్ రూమ్‌కి లాకేసి తాళం ఎక్కడుందో అక్కడ పెట్టి వాళ్ళ రూమ్‌కైతే ఎళ్ళిండనమాట. ఎళ్లి ఏం చేశాడంటే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న అంటే తన ఇంట్లో ఉన్న ఒక పెద్ద సూట్ కేస్‌నైతే తీసుకొని వచ్చిండనమాట. ఎవరి రూమ్‌కి ఈ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న అక్కడికైతే ఆ సూట్ కేస్‌ని పట్టుకొనొచ్చి తనని మొత్తం ఆ బ్యాగ్‌లో అంటే ఐ మీన్ తను తీసుకొనొచ్చిన బ్యాగ్‌లో ప్యాక్ చేసి జస్ట్ నార్మల్ ఒక క్యారీ బ్యాగ్ లాగా మళ్ళా వాళ్ళ సొంత ఇంటికైతే ఆ మౌనికని బ్యాగ్‌లో పెట్టి తీసుకొని పోవడం జరిగింది. మౌనిక డెడ్ బాడీనైతే తన ఇంటికి తీసుకొని ఎళ్ళిండనమాట. ఎళ్ళిన తర్వాత తన మెడని సగం కట్ చేసి అంటే ఐ మీన్ ఇక్కడి వరకు తీసేసి ఇదొక పార్ట్, ఈ కింది పార్ట్స్ అన్ని ఒక్కొక్క పార్ట్ అంటే ఒక్కొక్క పార్ట్‌ని ఒక్కొక్క రకంగా డివైడ్ చేసి ఆ పార్ట్స్‌నైతే డిస్పోజ్ చేయడానికి ప్రయత్నించిండు. ఫస్ట్ తల తీసుకొని ఎళ్ళిండు. తలతో పాటుగా కొన్ని పార్ట్స్ తీసుకొనెళ్ళి పెట్రోల్ పోసి కాలబెట్టిండనమాట. మిగతా పార్ట్స్ ఎక్కడున్నాయి ఫ్రిడ్జ్‌లున్నాయి, కొంచెం బెడ్ కిందున్నాయి. ఇవన్నీ యథావిధిగా అలానే ఉన్నాయన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఎవరైతే ఈ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు గదా! సో, అతనికైతే కాల్ చేసి భయంతోని తనకు భయమయ్యి అరే! ఎవరో ఒకరు కొంచెం హెల్ప్ చేస్తారేమో అన్న కాన్సెప్ట్‌తోని వాళ్ళ ఫ్రెండ్‌కైతే ఫోన్ చేసి మొత్తం మ్యాటర్ అంతా చెప్పిండనమాట. ఇంకో మ్యాటర్ ఏంటంటే ఈ రవీంద్ర భార్యకి అసలు తను వేరే అమ్మాయితోని మాట్లాడతాడని గాని, వేరే అమ్మాయితోని తిరుగుతున్నాడు గాని, వేరే అమ్మాయిలని మోసం చేస్తాడనే విషయం గాని ఏ మాత్రం చిన్న డౌట్ కూడా రాకుండా మేనేజ్ చేసిందంటే అతను ఎంత ఘోరంగా ఆలోచించిండో మీరు అర్థం చేసుకోండిగ. సో, రవీంద్ర అనే పర్సన్ వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి మ్యాటర్ మొత్తం భయంతోని మ్యాటర్ మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ డైరెక్ట్ పోలీస్ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో, పోలీసులొచ్చి మొత్తం సెర్చ్ చేయంగా ఇది మొత్తం మ్యాటర్ అంతా బయట పడింది.
అందరితో పాటుగా నేను కూడా కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మౌనికని ఎవరైతే చంపారో ఈ రవీంద్ర అనే పర్సన్ కి మాత్రం చాలా ఘోరమైన శిక్ష, కఠిన శిక్ష ఇస్తే తప్ప ఇంకా ఈ విధంగా ఆలోచించే వాళ్ళు మారరు. అండ్ దాంతో పాటుగా వాళ్ళ వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని చెప్పాను కదా, తను ఒకటే మాట చెప్తుంది, నా భర్త ఇంత ఘోరమైన వ్యక్తి అని తెలిసిన తర్వాత నేను అతనితో ఇంకా కాపురం ఎట్లా చేస్తా, మీరు ఏ శిక్ష విధించినా కూడా నాకు ఓకే, నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదని చెప్పైతే తను చెప్పడం జరుగుతుంది. రవీంద్ర వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఇంకా చాలా దారుణంగా తయారైందనమాట. ఎందుకంటే తను ఇంత మంచివాడు, ఇంత మంచిగా మమ్మల్ని చూసుకుంటాడు, రేపు రోజున మాకు బుక్కడు బువ్వ పెడతాడని ఆలోచించిన వాళ్ళ కన్న తల్లిదండ్రుల పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చెప్పే నా చిన్న సలహా ఏంటంటే మీరు ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మకండి. కొంచెం అసలు అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను మంచివాడా చెడ్డవాడా, అసలు ఏం జరుగుతుంది, వాట్ నెక్స్ట్ అని చెప్పి దాని గురించి కూడా కొంచెం ఆలోచించండి. మీకు ఏ మాత్రం డౌట్ వచ్చినా కూడా పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.